అంటే సార్ మీ గురించి మిమ్మల్ని పరిచయం చేసే అంత అవగాహన లేదు, అంత వయసు లేదు. సో నేనేమి మీరు చేసినవన్నీ చెప్పే అంత ఇంకా నేను నేర్చుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ మీతో ఇలా కూర్చొని మాట్లాడడం అనేది నాకే ఒక పెద్ద అచీవ్మెంట్. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇది ఐ థింక్ ఇది నా పెద్ద అవార్డు నాకు. ఇది నేను కూడా ఏమనుకున్నాను అంటే, నాకు కొంతమంది చెప్పారు ఇట్లా నిఖిల్ అనే ఒక అబ్బాయి చాలా చాలా బాగా చేస్తున్నాడు, ఇంటర్వ్యూస్ కొత్త టైప్లో చేస్తున్నాడు, రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లాగా అనగానే వెంటనే ఓకే అన్న. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట దీనికి. వెరీ హ్యాపీ దట్ యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్. అయ్యో సార్, ఇది నా అదృష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ లైఫ్ అనేది ఒక పుస్తకం సార్, అది నా దృష్టిలో. ఎందుకంటే నేను, మా అన్నయ్య, మా నాన్న, లైక్ ఇప్పుడు నాకు పుట్టబోయే పిల్లలు కూడా మీ యొక్క జర్నీ చూసి చాలా నేర్చుకోవచ్చు. సో మా ఆడియన్స్కి, నన్ను చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ నమస్కారం రాఘవేంద్రరావు గారు, డాక్టర్ కే రాఘవేంద్రరావు గారు. అసలు నాకు లిటరల్లీ లెక్చర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైం చాలా ఫ్రెండ్లీగా ఉంటానమ్మా సార్. అదే కదా సార్, అంటే మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది ఒక ఇమ్మెన్స్ నాలెడ్జ్. నాకు కూడా నేను చాలా విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు జనరల్గా చాలా మందికి పొద్దున్న లేచినట్టు కొన్ని రొటీన్స్ ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటి ఏమైనా పొద్దున్న లేచినట్టు ఈ పర్టికులర్ పని నేను చేస్తానని ఏమైనా ఉంటారా మీకు? ఏ రోజు కూడా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. జనరల్గా కొంచెం దైవభక్తి ఎక్కువ నాకు. గుళ్ళకి చిన్నప్పుడు మా మదర్ తీసుకెళ్తున్నాను. ఏ రోజు సోమవారం శివుడిది అంటే శివుడి సుప్రభాతంతో మొదలు పెడతాను. మంగళవారం ఆంజనేయ స్వామి అంటే ఆయన సుప్రభాతంతో మొదలు పెడతాను. అలాగే సూర్యుడి నమస్కారం, బయటకు వెళ్ళి సూర్యుడికి నమస్కారం పెట్టి అది చూద్దాం పెట్టుకుంటాను. ఆ తర్వాత ఫిట్గా ఉండాలి అంటే బాగా బిజీగా ఉన్నప్పుడు యాక్చువల్గా అదే పెద్ద ఎక్సర్సైజ్ ఉండేది. అంటే అప్పుడు కంఫర్ట్స్ తక్కువ కదా, కంపల్సరీగా ఒకరోజు స్విమ్మింగ్లో ఎక్సర్సైజ్ చేస్తాను. ఒకరోజు పిలాటెస్ అని జిమ్ ట్రైనర్ వచ్చాడు, అది కంపల్సరీ చేస్తాను. తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత పనులను చూసి ఈవినింగ్ స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేసి ఈ ప్రపంచం తల్లకిందులైనా నా బర్త్డే అయినా కూడా 9:30 పడుకోవస్తుంది. 80% 9:30 పడుకోవస్తుంది. పొద్దున్న 6కి మధ్యలో లేస్తాను, లేకపోతే 6 వరకు. సో డేని మటుకు చాలా ప్రశాంతంగా ప్లాన్ చేసుకుంటాను. టెన్షన్స్ అవి ఎక్కువ పెట్టుకోను. ఎక్కువ సరదాగా మాట్లాడేవాళ్ళు, ఫూలిష్నెస్ అంటే బాగా ఇష్టం. నిన్న బ్రహ్మానందం కార్డు ఇవ్వడానికి వచ్చాడు. తన దగ్గర ఒక ఫూలిష్ ఫెలో ఉన్న ఒక అసిస్టెంట్, నాకు ఆల్రెడీ తెలుసు బ్రహ్మానందమే ఫూల్ అని. అంటే ఫూల్ అంటే టు ఎంటర్టైన్, ఫూలిష్నెస్లో సరదాగా. ఎందుకంటే హీరో వస్తే ఎంత అప్లాస్ వస్తుంది, దానికి డబుల్ అప్లాస్ ఉంటుంది అతను ఎంటర్ అయితే. సో ఎనర్జీస్ అన్నీ సరే బ్రహ్మానందంతో సరదాగా అన్నమాట. నువ్వు అది అనుకున్నావు, మీరందరూ నా దగ్గర రావడం కారణం నాకు ఒక యాంటీనా ఉంది, ప్రపంచంలో ఉన్న ఫూలిష్నెస్ అంతా ఉన్న వాళ్ళందరూ నాకు అట్రాక్ట్ అవుతారు అని దాన్ని లైఫ్ని ఒక కొటేషన్ లాగా కూడా గుచ్చి. బ్రహ్మానందం, భరణి వీళ్ళందరూ రియల్ లైఫ్లో కమెడియన్స్ కానీ బట్ బాగా ఎడ్యుకేటెడ్. నేను చెప్పాను, జీవితాన్ని మనం ఇంత లైట్గా తీసుకుంటేనే హెవీగా ఉంది కదా, ప్రతి విషయం హెవీగా తీసుకుంటే నరకం లాగా ఉంటుందని. రియల్ కొటేషన్ ఇన్ మై నేను తయారు చేసింది, నేను నా ఎక్స్పీరియన్స్లో ఫీల్ అయింది. మరి బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు సార్? అది ఒక 25-30 years బ్యాక్ వర్క్లో కోపం వచ్చేది తప్ప మిగతా కోపం లేదు. ఆ రోజుల్లో ఏంటంటే నా పెట్టిలో 2 కళ్ళజోళ్ళు, 2 సెల్ ఫోన్లు ఉండేవి. మామూలుగా ఈ ఫోన్ ఉండేది, అదే టేప్ రికార్డర్ ఉంటుంది, హ్యాండ్ చిన్నది రికార్డర్. ఎందుకంటే పాటలు ఎక్కువసార్లు ఏమంటే ఇట్లా రివైండ్ చేసి చేయాలి కదా. కోపం వస్తే ఎవరు నా కళ్ళదోడ తీసి ఎరకొడతానమాట, అవతల వాళ్ళకి అర్థమైపోతుంది.
దీని కోపం వచ్చింది మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అవతరం అంటే అర్థమైపోతుంది అనమాట. అందరూ రెడీగా ఇంకో కడతో రెడీగా ఉంచుతారు. సార్ ఎప్పుడైనా ఇప్పుడు కోపం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్రేకప్ అయిందా మీకు ఎప్పుడైనా? కాలేజ్ డేస్ అన్నీ చెన్నైలో ఏంటంటే అప్పుడు ఇంత ఫాస్ట్ కల్చర్ లేదు కదా. ఉత్తరాలు రాయటం ఈ ఫోన్లు మాట్లాడుకోవడం. నా సిద్ధాంతం ఏంటంటే ఉత్తరం రాసి ఆ ఉత్తరం వాళ్ళకి అందేటట్టు చేయడానికి ప్రయత్నాలు చేయటం, ఇది చేయటం ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఇవన్నీ తరగానే ఎందుకు వాళ్ళిద్దరు ఊరినే ఇష్టంగా ఉండేవాళ్ళంటే ఎప్పుడైనా కలిసి మాట్లాడకూడదు. దానికోసం తిరగటం కానీ అటువంటి జరగలేదు. కాలేజీ డేస్లో లవ్ అఫేర్ అనేది ఏం లేదు. కాదు ఊరినే రోడ్డు మీద వెళ్తా ఉంటే అందరం గోడ మీద కూర్చుని ఇలా ఉంది అలా ఉందంతా అక్కడ తమిళ్ కదా, ఇది ఎప్పుడు ఇక్కడ నల్లారిరా బట్లి అది ఇది తమిళ్లో అట్లా. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది సార్. అంటే మీ కళ్ళు ఎదురుగుంటా చాలా మారాయి. అది సినిమా అవనివ్వండి, మనుషులు అవనివ్వండి, ప్రేమ అవనివ్వండి, స్వార్థం అవనివ్వండి, అన్నీ మారాయి. మీకు నచ్చింది ఏంటి, మీకు నచ్చింది ఏంటి? ఈ మార్పు కలియుగం కాబట్టి నేను ఎక్కువ సిద్ధాంతాలు నమ్ముతాను. కలియుగంలో ఇట్లా జరుగుతుందని ఆల్రెడీ రాసింది. అసలు 8 ఏళ్ళకే ఇంకా ముందు ఏంటంటే ముందు 8 ఏళ్ళకే ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది. సో ఈ మార్పు నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి దాని మీద ఉన్న మంచి సీన్లు వచ్చినప్పుడు మటుకు బ్రేకప్ అనేది ఎంతో. ఇప్పుడు మేమందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, అందరిలాగానే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం. 100% ఐ విల్ సే 98% కాంప్రమైజ్ లివింగే. సో బ్రేకప్ అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న విషయం దగ్గర బ్రేకప్ వస్తుంది. అదే కాకుండా నేను దాదాపు 10 కోట్లు 20 కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సంవత్సరం తర్వాత వీఆర్ నో మోర్ టుగెదర్ అంటున్నారు. కారణం ఏంటంటే అంటే ఇదివరట్లాగా కొట్టడము తిట్టడము చేస్తే ఊరుకోరు. లేకపోయినా కూడా ఒక్కోసారి చిన్న విషయాలకు కూడా బ్రేకప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేమందరం ఏంటంటే చూపించారు, ఓకే అనుకున్నాం, మేము డైలాగులు కూడా లేవు, పాట వచ్చా, మరీ పాత రోజులు అయితే వంట చేయటం వచ్చా, ఇవన్నీ డిస్కషన్. పెళ్లి చూపులు నిజంగా అడిగేవారు సార్ అప్పట్లో? మాకన్నా ముందు, మీకన్నా ముందు అమ్మాయికి వంట వచ్చా? ఇప్పుడు మా టైంకి మంచి ఫ్యామిలీ కలిసిన తర్వాత మళ్ళీ వారం రోజులు తిరగటం అవన్నీ ఉండదు. ముహూర్తం పెట్టుకోవటం చేసేసుకుంటాం. సో బ్రేకప్ అనేది యూత్లోనే ఎక్కువ ఉన్నాం ప్రస్తుతం. యూత్లోనూ ఈ జనరేషన్లో ఎక్కువ ఉంది. అంటే అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ కాకపోతే నేను నెక్స్ట్ ఇంకో ఫిలిము, చిన్న ఫిలిము నేను డైరెక్ట్ చెప్పిన పైన లైన్ చెప్పి తయారు చేపిస్తాను అనమాట. ఒక అతను 45 ఏళ్ళగా అమ్మాయి సముద్రం అంటే వాడు మత్స్యకారుడు అనమాట. 45 ఏళ్ళుగా సముద్రంలో వెళ్ళిన అమ్మాయి వీడికి వచ్చినప్పుడు, అంతమంది వీడు వెళ్ళినప్పుడు అమ్మాయికి ఒక గిఫ్ట్ తెచ్చాడు. పెళ్ళి ఫిక్స్ అయింది. అమ్మాయి ఈసారి వచ్చేటప్పుడు నీకు పులిగోర తెస్తాను. బట్ ఆడియన్స్ అందరూ తెలుస్తుంది పెద్ద తుఫాన్ వచ్చి మునిగిపోయారు. వీడు మటుకు వస్తుందనే ఎదురు చేస్తున్నాడు. 48 ఏజ్ అయిపోయింది, ముసలాడైపోయాడు. బట్ హిస్ కాన్ఫిడెన్స్ ఈజ్ షీ విల్ కమ్. ఇటు ప్యారల్గా వాడు చూపిస్తున్నాడు అన్నమాట. ఒక యూత్ వచ్చి కేకులు పెట్టుకుని బ్రేకప్ పార్టీ అని పెట్టుకున్నారు. రీజన్ ఏంటంటే ప్రతిసారి 10 minutes 15 minutes లేట్గా వస్తాడు, ఇది భరించలేమో, వాడిని పిలిచి వాడు స్టార్టింగ్ వాళ్ళతో బ్రేకప్ అని కేక్ కట్ చేయాలనుకుని వీడి స్టోరీ అన్న తర్వాత వాళ్ళు మారిపోతారు అన్నమాట. సో ఎన్నేళ్ళైనా కూడా వెయిట్ చేయటం అనేది నిజమైన ప్రేమ. అంటే సార్ కానీ ఇప్పుడు రోజులు మారాయి, మనము మారాలి అని ఒక పాలసీ నమ్ముతారు? నమ్ముతారు. ఇలాగా జరుగుతుందని మనం ప్రిపేర్ అయ్యామనుకో, ఇలాగే జరుగుతుంది, ప్రిపేర్డ్గా ఉండు, షాక్ తినద్దు.
ఎనీథింగ్, ఎందుకంటే దిస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ మూమెంట్, దట్స్ ఆల్. ప్రెసెంట్. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో 100% అంటే లైఫ్లో నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. మీ లైఫ్తో పాటు మీరు చాలా మందికి ఇంట్రడ్యూస్ చేసి ఒక లైఫ్ని మీరు ఇచ్చారు. యు నేమ్ అ పర్సన్, హీరోలు హీరోయిన్లు చాలా మంది ఇప్పుడు దే ఆర్ సూపర్ స్టార్స్. లైక్ వాళ్ళని నమ్ముకొని ఇంకా కోట్లాది మంది ఇంకా బ్యానర్లు వేసేసి అంతా చేశారు. అసలు మీ ప్రకారం ఈ స్టార్ అంటే ఏంటి సార్? అంటే ఒక స్టార్ అనే వాళ్ళు ఎవరు మీ ప్రకారం? వెన్ హీ బికమ్స్ అ స్టార్. ఆర్టిస్ట్ వేరు, స్టార్ వేరు. ఇప్పుడు నువ్వు ఉన్నా అనుకో, వాడున్న టాప్ హీరోల కన్నా బ్రహ్మాండం చేయగలవు అనుకో. ఒక సినిమా సెన్సేషన్ హిట్ అయితేనే స్టార్డమ్ వస్తుందన్న. కొంతమంది ఏంటంటే ఆర్టిస్ట్ బాగానే చేస్తాడు అంటే వాళ్ళు ఆర్టిస్టుల కింద లెక్కే. స్టార్డమ్ ఎప్పుడు వస్తుందంటే హిట్ సినిమాలు చేయగలిగి కలెక్షన్స్ సూపర్ స్టార్డమ్ వస్తుంది. ఇప్పుడు అడవిరాముడు ఉందనుకో, అరటిరాముడు రామారావు కాకుండా మామూలు ఆర్డినరీ మ్యాన్తో తీస్తే అంత హిట్ అవుతుంది. అందునే ఒక సినిమాకి స్టార్డమ్ పెద్ద సినిమాకి, లేకపోతే కొత్త వాళ్ళు రారు కదా. అయినా కూడా ఇక్కడ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఏమైపోయిందంటే, ఆ రోజుల్లో కేవీ గారు, ఎల్వి ప్రసాద్ గారు వీళ్ళందరూ నాగేశ్వరరావుని, రామారావుని క్రియేట్ చేసి పెట్టి వాళ్ళ పిల్లలు మళ్ళీ ఆర్టిస్టులు అయ్యారు. మళ్ళీ యాదవ్ సుబ్బారావు, కృష్ణని వాళ్ళ పిల్లలు స్టార్స్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళు వాళ్ళ పిల్లలు మళ్ళీ ఆర్టిస్టులు అయ్యారు. అవును సార్. సో అట్లా వస్తుంది. స్టార్డమ్ అనేది మన తెలుగు ఫీల్డ్లోనే ఎక్కువ ఉంది, అది హిందీలో కూడా ఉంది. అవును సార్. ఐ డోంట్ థింక్ హాలీవుడ్లో ఎప్పుడు కొత్తగా ఉంటుంది. సో ప్రకాశ్రావు అబ్బాయి అంటే ఒక గౌరవం ఉండేది నాకు. ఇప్పుడు రాఘవేంద్రరావు అబ్బాయి అంటే గౌరవం ఉండేది. గౌరవం అంటే ఒక స్టాండర్డ్ అది యుఎస్పి లాగా. అతను అంత అబ్బాయి అంత డైరెక్టర్ అవుతాడని గ్యారంటీ లేదు. అవును సార్. బట్ ఇందులో ఏంటంటే ఇప్పుడు చిరంజీవి సన్ను ఫస్ట్ పిక్చర్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా వైజయంతి లాంటి బ్యానర్లు ఇంట్రడ్యూస్ చేస్తే సినిమా ఆడలా. తర్వాత రాజమౌళితో మగధర తీసుకున్న కాడి నుంచి మళ్ళీ స్టార్డమ్ అనుకుంది. సో అందులో కూడా బాగానే యాక్ట్ చేశాడు. సో ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్. మీ దృష్టిలో స్టార్స్ ఎవరు సార్? అంటే ప్రస్తుతం ఈ బ్యాచ్ స్టార్డమ్ వన్స్ వచ్చిన తర్వాతే ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళు అంటే, వన్స్ గుండెల్లో పెట్టుకున్నారంటే పటాలు కట్టేస్తారు అంతే. రామారావు ఇది జరిగినంత ఎవరికి దొరకలేదు అనుకో, అంటే ఆ రోజులకు అది ఎక్కువ. అవును సార్. భక్తి హారతలు ఇవ్వటం కానీ, ఆయన కృష్ణుని బొమ్మలో ఇవన్నీ దేవుడు నిజంగా ఇలాగే ఉంటారేమో. నిజంగా దేవుడు వచ్చినా కూడా నువ్వు అదే రామారావు అంటే ఇప్పుడేంటంటే ఇప్పుడు కూడా మరి పాలాభిషేకాలు చేస్తున్నారు. అవును సార్. పోస్టర్ పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టి, అది స్టార్డమ్. అండ్ వాళ్ళ ఫెయిల్యూర్ని నేను చూశానమ్మా. ఇప్పుడు కూడా నువ్వు అబ్జర్వ్ చేయి, ఇప్పుడు ప్రభాస్ సినిమా ఇంకోళ్ళు ఎవరైనా చిన్న డైరెక్టర్ చేస్తామనుకో, ప్రభాస్ ఫ్యాన్స్ అందరితోనూ ఎక్స్పెక్టేషన్ పోతుంది. మహేష్ బాబుతో ఇప్పుడు త్రికోణ శ్రీనివాస్ తీస్తున్నా దే ఆర్ వెయిటింగ్ ఫర్ రాజమౌళి తీసే సినిమా. అవును సార్. సో రాజమౌళి అనేవాడు పక్కన పెడితే త్రికోణ శ్రీనివాస్ ఈజ్ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ మహేష్ బాబు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా నేను. ఒక తరం దాటినప్పుడు రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు కానీ రాజమౌళికి ఎంత క్రేజ్ ఉందో సలార్ ప్రశాంత్ నీళ్ళకి అంత క్రేజ్ వచ్చింది. ఆది పురుష కూడా అదే, అతను ఏదో చేస్తాడని అతనికే ఒక క్రేజ్ వచ్చింది. బట్ ఆ క్రేజ్ తగ్గిందంటే వాళ్ళని క్షమించరు. సీను ఇట్లా వినాయకుడు అందరూ బ్రహ్మాండాన్ని హిట్లు ఇచ్చారు కదమ్మా. హీరోలు కంటిన్యూ అవుతున్నారు కానీ ఏదో వీళ్ళ మూలనే ఏదో వాళ్ళ ఇదైనట్టు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త డైరెక్టర్స్ వచ్చారంటే మొన్న పక్కన పెడతారు అని చెప్పి 25 ఏళ్ల క్రితం నేను కొత్త వాడిని ఆహ్వానిస్తాము, ఈ పరిస్థితి వస్తుందని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టాను 25 years బ్యాక్. బీ ప్రిపేర్డ్ ఫర్. అసలు ఎప్పుడూ మనమే ఉండాలనుకోవటం కూడా కరెక్ట్ కాదు. నాకు ప్రతి విషయం మీరు చెప్పేది కూడా నిజం చెప్పాలంటే నేను చాలా
ఇది నాకు ఇవన్నీ కొత్త విషయాలు సార్. మా జనరేషన్కి అన్నీ ఇవి తెలియవేమో. ఇప్పుడు నాకు ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నా వల్ల ఒక 100 మందికో 1,00,000 మందికో 10 లక్షల మందికో ఈ వీడియో చూస్తే ఓహో ఇలా జరిగిందా, అప్పట్లో మీరు ఏదైతే షార్ట్ చెప్పారో ఈ షార్ట్ తీసారా అన్నది మాకు తెలీదు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మా నాన్నగారి తరంతోనే కాకుండా మీరు చెప్పే కొన్ని విషయాలు చాలా మంది ఆడియన్స్కి అది కూడా వెళ్తాయి. నా మెయిన్ హ్యాపీనెస్ అక్కడ ఉందన్నమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్స్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇంతమందిని చాలా మంది ఆర్టిస్టులు అయ్యారు, చాలా మంది పెద్దోళ్ళు అయ్యారు, స్టార్స్ యూ మేడ్ స్టార్స్ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఏదో స్టార్డమ్ జనాలు అయిపోయారు. ఎప్పుడైనా మీరు ఫోన్లు చేస్తే ఎత్తకపోవడం అలాంటి ఏమైనా లేదు? అలా ఏం లేదు. నేను కోపం వచ్చింది ఎవరి మీదనా? అసలు నేను బుక్ రాసాను, వెళ్ళేప్పుడు ఇస్తాను నీకు. నేను సినిమాకి రాసుకున్న ప్రేమ లేఖని, అందులో వెంకటేష్ బాబుని, మహేష్ బాబుని, అల్లు అర్జున్ని, మొన్న ఋతిక్ రోషన్ లాగా ఉండే మన రోషన్ని, శ్రీలీల, వీళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పుస్తకంలో కొన్ని రాసింది ఏంటంటే, నేను ఇంట్రడ్యూస్ చేశాను అని ఎప్పుడు అనుకోను, నా బాధ్యతగా ఫీల్ చేశాను, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు. అది ఏమైనా అటు ఇటు అయితే నా మీద పడేది. బట్ వెంకటేష్ ఇంట్రడ్యూస్ చేశాను. వెంకటేష్ అని అందరూ పర్మనెంట్గా నేను పెట్టిన వి అంటే విక్టరీ అనే మాట పర్మనెంట్ అయిపోయింది. రాజకుమార్ అని పేరు పెట్టాను, ప్రిన్స్ అని కింద పెట్టాను. ప్రిన్స్ మహేష్ బాబు అని పేరు పర్మనెంట్ అయిపోయింది. గంగోత్రి 100 పిక్చర్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయిపోయాడు. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ, ఎవరిని నేను సెకండ్ పిక్చర్ నాకు చేయమని మటుకు అడగను. నేను నాకు ఇప్పటికీ నాకు పెళ్లి సందడి సినిమాలో రోషన్ని అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడానికి గర్వం ఏంటంటే, కరెక్ట్గా మొన్న తెచ్చిన పెళ్లి సందడి 25 ఏళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి శ్రీకాంత్ కొడుకుతో తీయటం అనేది కోయిన్సిడెన్స్ కదా. అంతే కదా. ఎవరో ఎత్తుకుతా ఉంటే ఇతను బాగుంటాడంటే అంతే, అతని కోసం తీయలేదు, కొత్త వాళ్ళతో తీద్దాం అనుకుంటే సరిగ్గా అతనే షూట్ అయ్యాడు. అండ్ శ్రీలీల అంటే శ్రీలీల ఎలా ఉందో తెలుసు మీకు, దుమ్ము దులిపారు. అండ్ కొన్ని కారణాల వలన ఐ లాస్ట్ 4 crores ఇన్ దట్. బట్ 4 crores పోయిందనే ఫీలింగ్ లేదు నాకు అసలు. ఇండస్ట్రీకి ఒక ఇద్దరు బాంబులు లాంటి ఒక హీరోని హీరోయిన్ ఇచ్చాం. ఇద్దరు ఇప్పుడు చూస్తే అసలు శ్రీలీల అయితే ద మోస్ట్. అండ్ క్యారెక్టర్ ఎప్పుడు ఇంపార్టెంట్ అన్న. ఎంత పెద్దవాడు అయినా సరే ఒక ప్రొడ్యూసర్ అంటే గౌరవం, డైరెక్టర్ అంటే గౌరవం, అది ఉండబట్టే ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా దే రెస్పెక్ట్ ది ప్రొడ్యూసర్, దే రెస్పెక్ట్ ది డైరెక్టర్. అది మెయింటైన్ చేయాలి మెయిన్గా. అది చేసి వీళ్ళందరూ డిస్కషన్స్ అవి జరుగుతూ ఉండొచ్చు, కానీ బట్ అల్టిమేట్లీ ఇప్పుడు సుకుమార్ అంటే ఒక కాన్ఫరెన్స్తో వెళ్ళటం, త్రికుణ్ శ్రీనివాస్ అంటే కాన్ఫరెన్స్ వెళ్ళటం, కొరటాల శివ అంటే కాన్ఫరెన్స్ వెళ్ళటం. సో లిస్ట్లో అంత ట్రబుల్ ఇస్తారు అనే మాట లేదు అసలు. లేదు. అలాగే ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ కోసం మాట్లాడుకునేసరికి ఇప్పుడు కూడా మీరు 2023లో కూడా ఇంకొకరిని ఇంట్రడ్యూస్ మీరు చేస్తున్నారు. అండ్ సర్కార్ నౌకరీ అనే ఒక సినిమాతో ఇంకొక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ మేము ఏమంటారు, సర్కార్ నౌకరీకి ఓటీటీలో ఒక సినిమా చూశాను. ఒక శేఖర్ అని ఒక అబ్బాయి కెమెరామ్యాన్ కమ్ డైరెక్టర్. ఫోటోగ్రఫీ కానీ ఇది కానీ పేపర్ వ్యూ ఇచ్చారు, అంత కొత్త వాళ్ళతో ఇచ్చారు. నచ్చగానే వెంటనే ఫోన్ చేస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది. బిజినెస్ గురించి ఆలోచించలేదు, కొనలేదని చెప్పి చేశారు. ఏమన్నా కథ ఉందా అంటే సర్కార్ నౌకరీ కథ చెప్పాడు. వెంటనే నచ్చింది నాకు. అప్పుడు ఇది డెఫినెట్గా కొత్త ఆడితోనే తీయాలి అని చెప్పి డిసైడ్ చేసుకుని ఆర్కే టెలి షోలో శాంతినివాసంకి అతను ఇంటర్వ్యూ చేస్తే, ఇప్పుడు ఈ ఆర్కే టెలి షోలో కొత్త డైరెక్టర్ని, కొత్త హీరోని, కొత్త హీరోయిన్
ఆకాశమేమో ఎవరో నీకు తెలుసు. సునీత కొడుకుని పెట్టుకోవటం ఒకటే కాదు, అతన్ని అనుకున్నాము అంటే డైరెక్టర్ చూపించాడు, మరీ మంచిదనే ఉద్దేశంతో ఆకాశం కూడా పిలుద్దాం. సార్ వచ్చాడు మన మిజైల్, బాంబుల్ లాగా ఎలా అయితే వదిలేరో వి హ్యావ్ వన్ మోర్ మిజైల్ విత్ అస్. ఆకాష్ హాయ్ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఆఫ్ కోర్స్ ఆకాష్ అంటే ఏ నాటకాలు ఆడినా పర్వాలేదు, ఎందుకంటే నీ టైటిల్ నిఖిల్తో నాటకాలను పెట్టావు కనుక. అంత ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అది నేను సెకండ్కి 2 సార్లు ప్రోమోలో వేసుకొని వాడుకుంటాను. నా టైటిల్ సార్ చెప్పారు అని చెప్పి ప్రతి ఎపిసోడ్లో పెట్టుకుంటా. సో ఆకాష్ యూజువల్గా ఇప్పుడు సినిమా అయిన వెంటనే ఇప్పుడు ఓటీటీ నుంచి ఏమన్నా చేసుకొని చిన్న అంటే ఎవరినైనా యంగ్ వాళ్ళు తీసుకుంటే నీకు ఒక బ్యాలెన్స్ లా ఉంటుంది. ఓకే పర్వాలేదు మనం ఏమన్నా చేయొచ్చు, ఒక మాట ఇటు అంటూ అనొచ్చు. ఇప్పుడు నువ్వు లాంచ్ అవ్వడమే రాఘవేంద్రరావు గారితో యునో విత్ ఆన్ హిస్ హ్యాండ్స్, ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ హ్యూజ్ బ్లెస్సింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా కొంచెం ఆ ప్రెషర్ అది ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? అయ్యో 100%. ఎందుకంటే నేను ఐ నెవర్ థాట్ అబౌట్ దిస్. నేను ఊహించలేదు. ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఐ వర్క్డ్, ఐ డన్ యాక్టింగ్ క్లాసెస్ అండ్ ఒక రకమైన స్టార్ట్ అనుకున్నాను, మెల్లిగా వెళ్దాం చిన్నగా వెళ్దాం అని. బట్ హిమ్ యాక్సెప్టింగ్ మీ ఇస్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. కానీ ఆ ప్రెషర్ భయం అయితే ఉందా? భయం ఎందుకంటే అప్పుడే అంత నమ్మారని భయం. అంటే నాటకాలు కానీ ఇదైతే నాటకాలు బిగినింగ్ కొంచెం కంగారు పడ్డాడు, తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాను. తర్వాత ఫ్రెండ్స్ సార్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాగా గర్ల్ ఫాలోయింగ్ ఫస్ట్ అడిగాను, గర్ల్ ఫాలోయింగ్ గోడలు దూకావా కాలేజ్ టైంలో, ఎందుకంటే అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటేనే యాక్టింగ్ బాగా వస్తుంది. అలా చేసి అమ్మ ముందు నటించి నేను ఐ థింక్ అది బాగా వెళ్ళిపోయింది నాకు యాక్టింగ్ క్లాస్ కంటే రియల్ లైఫ్ యాక్టింగ్. అంటే సో సిన్స్ ఈ సేమ్ గోడలు దూకేవా అంటే ఇప్పుడు ఆయన కాలేజ్ డేస్ గురించి ఆయన చెప్పారు. ఇట్స్ లైక్ వెరీ డిఫరెంట్. నీ కాలేజ్ ఢిల్లీలో చదువుకున్నా. సో ఆయన చెప్పారు మాకైతే ఉత్తరాలు లెటర్స్, దాని తర్వాత అమ్మాయి అట్లా వెళ్తుంటే చెన్నైలో చదువుకున్నప్పుడు వెళ్తుంటే బాగుంది అని అట్లా పైన అబ్బాయిలు మాట్లాడుకోవడం. నీ కాలేజెస్ చెప్పేలా ఉండదు, పాడ్కాస్ట్ లో చెప్పేలా ఉంటుంది. నాది గర్ల్ ఫ్రెండ్ ఉండింది ఢిల్లీలో, ఇప్పుడు లేరు, క్వైట్ సింగిల్ రైట్ నౌ. అండ్ ఇప్పుడంతా సోషల్ మీడియా జనరేషన్ అయిపోయింది కదా, గోడలు దూకడం లేకపోతే ఉత్తరాలు రాయడం అనేది దీనివల్ల పడట్లేదు. సోషల్ మీడియా దొంగతనంగా లవ్ చేస్తే ఉన్న థ్రిల్లు అసలు ఇదైతే జనరేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ విచ్ జనరేషన్ ఆ దొంగతనంగా ప్రేమించే అంటే డైరెక్ట్ గా వాడుకోవటం కాదు, ఆ సస్పెన్స్ అమ్మకు తెలియకుండా. సరే నువ్వు ఒకటి అయిపోయిందన్నా అది మంచిది, ఎందుకంటే రెండోది దొరుకుతుంది. అదే గొప్పతున్నాను సార్. నేను ఆయన అడిగా బ్రేకప్ అయిందా అంటే లేదు మాకు జస్ట్ పెళ్లి చూపులు అయ్యేవి, దాని తర్వాత పెళ్లి చేసుకున్నాము, అంతే, మాకు అంత టైం లేదు. ఇప్పుడు జనరేషన్ కి నీకును ఆకాష్ కి ఇట్స్ హ్యూజ్. ఈ మధ్యన ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అనేది కొంచెం మారింది. అంటే నేను కరెక్ట్గా అనుకున్నప్పుడే పెళ్ళి, బికాస్ దర్స్ నో వన్ ఫోర్సింగ్ పీపుల్ అరౌండ్ దిస్ ఏజ్ దీస్ డేస్. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి ప్రెషర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. అండ్ ఐ మీన్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. సో పెళ్లి కోసం అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఇవి 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 అనేవి అనుకున్నావా? ఈ ఏజ్ లో పెళ్లి, నేను ఈ ఏజ్ లో ఇది చేసుకోవాలి, లేదా ఈ ఏజ్ లో ఇవి అని అనుకున్నావా? టు బి వెరీ ఆనెస్ట్, ముందు చిన్నప్పుడు అయితే ఒక ఉండేది కదా, పెళ్లి అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది, ఇది ఈ ఏజ్కి చేసుకోవాలి. అండ్ మన రెఫరెన్స్ ఏంటి, మన అమ్మ నాన్న నుంచి తీసుకుంటాం, వీళ్ళకి ఎప్పుడు పెళ్ళి అయింది మనం ఎప్పుడు చేసుకోవచ్చు. మెల్లిమెల్లిగా ఏమర్థం అవుతుందంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వేమైనా సాధించాలి జీవితంలో అని అర్థం అవుతుంది. సో దాన్ని డిలే చేసుకుంటూ పోతాం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ, లేకపోతే మన మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఒక రిలేషన్షిప్ని అర్థం చేసుకునే విధానాలు కానీ, ఇవి కీప్ లెర్నింగ్ ఆల్ దోస్ కదా. స్లోగా అలా డిలే అవుతుంటుంది. కరెక్ట్గా ఒక 28-29 వచ్చినప్పుడు ఇంకా స్టాండ్ పడుతుంది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అంతేనంటారు సార్. సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవటం అనేది ఎక్కువ ఈ జనరేషన్లో అనిపిస్తుంది. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేది రేరుగా దొరుకుతుంది. పెళ్ళి అనుకున్న తర్వాత కొన్ని ఏంటంటే కొన్ని రోజులు ఒకరిని అర్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం ఒక సెక్షన్ ఉంది, అర్థం చేసుకున్న తర్వాత వద్దులే అనుకోవటం సెక్షన్ ఉంది.
లవ్లో వద్దులో ఇంట్లో వాళ్ళు కోసం అట్లా అనేక రకాలుగా ఉన్నాయి. ఇప్పుడైతే 100% పెళ్లి చేసుకోవటమే. పెళ్లి చేసుకోవటమే. ఎప్పుడు వీడు ఒక మాట అన్నాడో, పిల్లలు ఏడుస్తాను పట్టించుకో చూడంటే నీ పనే అది నా పనే అనే టాపిక్ వచ్చింది కట్టు బ్రేకప్. నిజమే. ఇట్స్ వెరీ అంటే ఇప్పుడు రిలేషన్షిప్కి ఉన్న వాల్యూస్ ఐ థింక్ జనరేషన్కి మారే కదా. సార్ ఇప్పుడు నేను ఒకటి నమ్ముతాను సార్, కలిసి కష్టాలు పడే కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం బెటరే కదా సార్. ఐ థింక్ వీఆర్ డ్రివెన్ బై దట్ ఇన్ దిస్ జనరేషన్. ఇప్పుడు జనరేషన్ అలాగే రియల్లీ హ్యాపీ. నా వర్రీ ఏంటంటే ఇప్పుడు హ్యాపీ అంటారు కానీ వీళ్ళందరూ 60s వచ్చేటప్పటికి ఐ థింక్ దే విల్ మిస్ సంథింగ్. పిల్లలు ఉంటే పర్వాలేదు, ఒక అటాచ్మెంటు, వాళ్ళు కూడా వెళ్ళిపోయినా కూడా ఏదో కేరింగ్నెస్, సంబడి విల్ టాక్ టు మీ. లేని వాళ్ళ పరిస్థితి మటుకు ప్రాబ్లం. దట్ ఈస్ అది ఒక తోడు అనేది ఉండాలి. బట్ సార్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఐ డోంట్ నో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేవారు, బట్ ఐ థింక్ ఇట్స్ నో మోర్ మేడ్ ఇన్. నో ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అని ఆ థాట్ అది అందరికీ అవ్వదని తెలుసు. బట్ ఐ డోంట్ కంప్లీట్లీ థింక్ దట్ అది ఇంపాసిబుల్ అని ఈ జనరేషన్లో. ముందే లవ్ మ్యారేజ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఐ మీన్ పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు? ఐ థింక్ మా ఫ్రెండ్స్తో కూడా రోజు అడుగునే క్వశ్చన్ ఇది. ఐ వాంట్ నో. ఒకళ్ళు వచ్చి ఎరా ఏం అవ్వట్లేదు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారా, లేకపోతే ఒకళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఉంది నేను ప్రేమిస్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. సో మెనీ రిఫరెన్సెస్. కానీ నా బట్టి ఏంటంటే ఐ డోంట్ థింక్ ఐ ప్లాన్డ్ ఇట్. అంటే నేను అరేంజ్ చేసుకుంటాను లేకపోతే లవ్ చేసుకుంటాను అంటే. బట్ ఇప్పుడున్న జనరేషన్ దర్ మెజారిటీ ఆర్ అగేన్స్ట్ అరేంజ్ మ్యారేజ్. అంటే నేను చేసుకోవాలి అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్లో. బట్ ఐ స్టిల్ థింక్ ఎట్ సమ్ లెవెల్ లవ్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్. యూ నెవర్ నో వాట్ వర్క్స్ అవుట్ అనేది. నా ప్రిఫరెన్స్ లవ్ మ్యారేజ్. కానీ ఏమకపోతే ఇంకా అంతే. సార్ నాకు కలియుగం స్టార్ట్ అయింది, ఎవరు జనరేషన్ హీ ఆల్సో సెడ్ మనుషులతో పాటు జనరేషన్తో పాటు మనము మారాలి, అండ్ ఇట్ ఈస్ ఓకే, దాంతో మనకి ప్రాబ్లం లేదు. అండ్ మరోవర్ ఇప్పుడు మన సినిమా విషయానికి వచ్చేసారు సార్, ఈ నౌకరీ అనే ఒక పదం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఉన్న అదొక ఓల్డ్ వర్డ్, అప్పటి నుంచి ఉన్న ఒక పదం నౌకరీ అనేది. అండ్ తరతరాలుగా ట్రీట్మెంట్ కూడా అంత బాగుండేది కాదు సార్ అప్పటి నుంచి. మీరు ఉన్నారు కాబట్టి ఈ నౌకరీ అనే ఒక వర్డ్కి, నౌకరీ వాళ్ళు కానీ ట్రీట్మెంట్ అంత బాగుండేది కాదు, చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు వర్కర్స్ అని ఒక వర్డ్ స్టార్ట్ అయ్యి జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడు బాగుంది. అప్పుడు ఎలా ఉండేది సార్ ఈ నౌకరీ అనేవాళ్ళు? అంటే మా సబ్జెక్ట్ కూడా 90s జరిగినట్టు పెట్టాం. కరెక్ట్ సార్, 90sకే కొంచెం చేంజ్ వచ్చింది అనుకో. బట్ ఏంటంటే ఇంటీరియర్ విలేజ్లో జరిగిన కథ కనుక ఈ అబ్బాయి ఏం చేస్తానంటే సర్కారు నౌకరీ. సర్కారు నౌకరీ అనే మాట ఎందుకు వస్తుందంటే అది గ్యారంటీ. అది హోటల్లో పనిచేస్తాడో లేకపోతే కాలేజీలో పనిచేస్తాడో అంటే గ్యారంటీ కాదు అది. సర్కారు నౌకరీ అంటే అసలు ఉద్యోగం పర్మనెంట్, రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్స్ వస్తాయి. అదొక ప్రిస్టేజ్ ఫీల్ అయ్యాడు ఇది విలేజెస్లో. అలాంటి క్యారెక్టర్ కనుక సర్కారు నౌకరీ, అమ్మా నాకు సర్కారు నౌకరీ దొరికాడమ్మా ఏ వరీ లేదు అంటే ఫ్రెండ్ కూడా ఉంటుందన్నమాట. నాకు ఉన్నాడు, ఏం పని చేస్తాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు, నీకు అదృష్టం ఎంత అదృష్టం చేసుకున్నా సర్కారు నౌకరీ దొరికాడు. ఆ తర్వాత పడే కష్టాలు కానీ ఇవి కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ట్రీట్ చేశాడు. ఇతను నిజంగానే సర్కారు నౌకరీలాగా ఉంది. అండ్ ఫర్ యూ ఇట్స్ వెరీ కాంట్రాస్ట్ బికాస్ నువ్వు చదువుకుని ఢిల్లీలో అండ్ నువ్వు కంప్లీట్లీ మోడర్నైజ్డ్ పర్సన్ అండ్ యూనో ఫార్ అవే ఫ్రమ్ సినిమా వాళ్ళు అందరి నుంచి ఫార్ అవే. యాక్టింగ్ వచ్చేసరికి నువ్వు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? లైక్ వాట్ డిడ్ యూ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ రోల్ ఇన్ జనరల్? ఇన్ జనరల్ ఆర్ ఫర్ దిస్ రోల్? బోత్. టు స్టార్ట్ విత్ దిస్ రోల్ నాకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూజువలీ పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ యాజ్ అ లాంచ్ ఒక విలేజ్ క్యారెక్టర్ కానీ, బికాజ్ ఇట్స్ మోర్ ఆఫ్ అ డీగ్లామరైజేషన్ రోల్ ఫస్ట్ లాంచ్ అయ్యేటప్పుడు. సో లాంచ్ అయ్యేటప్పుడు చాలా మంది చెప్పారు నాకు, వై డూ వాంట్ టు షో యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ వే అని. బట్ ఐ వాజ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ద రోల్ విచ్ ఐ గాట్, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్లీ రిటన్.
సో నా ప్రిపరేషన్ అంతా యాజ్ యూ సెడ్ ఐ గ్రోన్ అప్ ఇన్ సంథింగ్ వెరీ డిఫరెంట్ యాజ్ అ కాంట్రాస్ట్. సో నేను మనకి స్టార్ట్ అయ్యే రెఫరెన్స్ విత్ అదర్ మూవీస్, హౌ అదర్ యాక్టర్స్ హవ్ డన్ ఇన్ విలేజ్ క్యారెక్టర్స్ అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయితే నా మాడ్యులేషన్, నా తెలంగాణ యాక్సెంట్ నుంచి, లేకపోతే ఇప్పుడు చాలామంది నా జనరేషన్లో తెలుగు స్పష్టంగా పలకడం నాకు పెద్ద వచ్చినట్టు అని చెప్పట్లేదు, బట్ తెలుగు ఇస్ స్టిల్ అ ప్రాబ్లమ్. అది క్లారిటీతో మాట్లాడడం కానీ, సో డైలాగ్ డెలివరీకి అండ్ దెన్ చాలా వర్క్షాప్స్ చేయించారు సార్ నాతో. ఎందుకంటే ఐ డోంట్ థింక్ అంత నమ్మారు అప్పటిదాకా నన్ను, వీటి నిజంగా చేయగలరా సార్ నమ్ముంటారు కాబట్టే కదా సార్. అంటే ఈ డిఫరెంట్ క్యారెక్టర్ 90s లో క్యారెక్టర్ మన డైరెక్టర్ కూడా వర్క్షాప్ చూపిస్తే బెటర్ అండి. అండ్ అతని పక్కన వేసిన అమ్మాయి కూడా షీఈస్ ఫ్రమ్ స్టేజ్, షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ థియేటర్ ఆర్టిస్ట్. షీఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్. అంటే ఐ థింక్ థియేటర్ ఇస్ అ గ్రేట్ ఫౌండేషన్ ఫర్ ఎనీ యాక్టర్. ఎందుకంటే ఆ థ్రో ఉండాలి వాయిస్లో, ఆ సెకండ్ టేక్ అనే ఆప్షన్ ఉండదు, నేను ఆడియన్స్ అందరికీ మీరు చెప్పేది క్లారిటీతో అర్థం అవ్వాలి. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఫౌండేషన్. అండ్ చాలా నేర్చుకున్నాను ఆవిడ నుంచి, బికాస్ షీఈస్ వర్క్డ్ ఇన్ అదర్ మూవీస్ అండ్ థియేటర్స్. ఒక విలేజ్లో ఆ రోజుల్లో విలేజ్లో ఉన్న అమ్మాయి తన భర్తని టచ్ చేసుకుంటే కొంచెం మడత ఇదైనా కూడా మనకి ఇట్లా సర్దటం కొన్ని సీన్స్లో ఆయన చాలా డీటెయిల్స్ బాగా చేశాడు డైరెక్టర్ కదా. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ దట్ నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇంకోటి ఆ డీక్లారైజేషన్. Declarization. ద క్లోత్స్ వీ వేర్, ఆయన టక్, కాటన్ ప్యాంట్స్ కానీ, బాటా చెప్పులు కానీ, బాటా అప్పుడు లేదు అంటే ఏదో చెప్పులు, విచ్ సో యూ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఇన్ దట్ కాస్ట్యూమ్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే మీ ఫస్ట్ మూవీ ఊహించినప్పుడు నేను ఊహించుకున్నాను లైక్ ఐ వాంట్ లుక్ గుడ్, నేను చూడడానికి బాగుండాలి. నైస్ కాలేజ్ ఇట్లా ఫుల్ ఇట్లా. సో ఇట్స్ అ క్లీషే వే ఆఫ్ లాంచింగ్. కానీ బట్ ఐ వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్. ఇప్పుడు స్టార్ అనేది ఒక ఇంట్రొడక్షన్తోనే అవ్వదు, ది ఆడియన్స్ విల్ మేక్ యూ అ స్టార్. మన చేతిలో ఉండేది మన పర్ఫార్మెన్స్, మన స్క్రిప్ట్ సెలెక్షన్స్. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ క్లీషేస్. అండ్ డీగ్లామరైజ్ గా ఉండే రోల్స్ మనం చూసుకుంటే అన్ని సార్ ఇప్పుడు చాలా ఆడే సార్. గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ దిస్ బాయ్ అండ్ సునీత 2-3 సార్లు అడిగారు, మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా, లేకపోతే కథ బాగుంది అంటాం, ఓకే కథ బాగా నచ్చి ఒప్పుకున్నారు. జనరల్గా ఏంటంటే ఈ రోజుల్లో సినిమా హీరో అనగానే కొత్తగా వచ్చేవాళ్ళైనా సీనియర్స్ అయినా కూడా ఒక డ్యూట్ ఉండాలని, ఒక స్టెప్లు వేయాలని, ఒక యాక్షన్ ఉండాలని, కొడితే కార్లు లేచిపోవాలని, ఇది ఒక ఏ సినిమా చూసినా అదే ఉంటుంది. ఇవన్నీ స్టెప్పులు లేవు, డ్యూట్లు లేవు, సిచ్యువేషన్ సాంగ్స్ అన్ని సిచ్యువేషన్స్ అన్ని బ్యూటిఫుల్ మెలడీ, రియలిస్టిక్ సీన్స్. ఇది ఒప్పుకోవటం ఫస్ట్ పిక్చర్కి వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నమాట. అసలు దీనికంటే ఎక్కువ కాదు సార్, మీరు నన్ను నమ్మి నాకు ఇచ్చారు ఆ పాయింట్ కంటే. ఇప్పుడు డీగ్లామరైజ్ చేసిన ప్రతి సినిమా మీరు చూసి, ఇప్పుడు రంగస్థలం చూసారు, ఐ డోంట్ నో ఇఫ్ యు వాచ్ రంగస్థలం, సమంత గారిది ఇట్స్ కంప్లీట్లీ డీగ్లామరైజ్ క్వశ్చన్ కాదు, ఆడియన్స్ మైండ్కి మా చరణ్ స్టెప్ లేదు అనుకుంటాడని చెప్పేసి దాంట్లో కూడా ఉన్నాగా స్టెప్లని ఉంటుంది కదా, ఎక్కడ అడుగుతాడో అడిగితే కథ ఎఫెక్ట్ అవుతుంది. నాకేమో అటువంటి తీయటం ఇష్టం, ఇవన్నీ తీసి జనరల్గా నా సినిమాలో స్టెప్పులు తక్కువ ఉంటాయి, ఎక్కువ క్లోజప్స్. ఇందులో కూడా చక్కగా కుర్రాడిని చక్కగా చూపించడం, చక్కగా అమ్మాయిని చూపించడం, ఇంకొక చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. సో ఫిల్మ్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఒక నిజమైన జీవితం చూస్తున్నట్టు ఉంటుంది సార్. అంటే ఎక్కడో ఐ వాజ్ ఇందాక అదే అనుకుంటున్నాం, ఇప్పుడు ఎక్కడో ఫ్రెషర్ అయితే వేరు, ఫ్రెషర్ ఆఫ్ కోర్స్, ఎక్కడో సునీత గారు వాళ్ళ అబ్బాయి అయిన ప్రెషర్. అంటే ఇప్పుడు ఎందుకంటే సునీత గారు ప్రపంచం అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, ఈజ్ 27 years అయింది ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి. ఎక్కడో ప్రెషర్ అయితే పాపం అబ్బాయికి ఉంటుందని నా ఫీలింగ్. ఉన్నదా అది? ఎస్, బట్ అల్టిమేట్ టెస్ట్ ఆ ప్రెషర్ని ఎలా తీసుకుంటాం మనం అనేది. అంతేనా? ఎందుకంటే ప్రెషర్ ఉందిరా బాబు అని వీ కాంట్ సిట్ లైక్ దట్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఐ గాట్ ఇట్ ఈజీ, అండ్ ఫేర్ నాఫ్ యాక్చువల్లీ జనాలు అనుకున్నప్పుడు నాకు ఈజీగా వచ్చింది ఇది అని. బట్ అల్టిమేట్లీ ఐ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడియన్స్, దే ఆర్ ద కింగ్ అండ్ క్వీన్స్ ఆఫ్ ద మార్కెట్. వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, దే గివింగ్ మీ అ ఛాన్స్ అండ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అంతే. దట్ ఈస్ నాకు మటుకు చాలా ఇండైరెక్ట్గా ప్రెషర్ ఉందమ్మా. ఏంటంటే పిక్చర్ మీద ప్రెషర్ లేదు,
ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం, టు ఇంట్రడ్యూస్ హీరో లైక్ ఆకాష్ అండ్ భావన హీరోయిన్ అండ్ న్యూ డైరెక్టర్ అండ్ కెమెరామెన్. దీన్ని యాక్సెప్ట్ చేసే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు బలగం అటువంటి సినిమాలు ఆ రోజు అట్లా ఆడితే నేను సక్సెస్ అయినట్టు. లేకపోతే రేపు రాఘవేంద్ర అంటే ఇదని అదని అనే లక్కీగా నేను డైరెక్ట్ చేస్తే అవన్నీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఏదైతే ఆడియన్స్ కొత్త హీరోకి స్టెప్ ఉండాలి అనే రూల్ని బ్రేక్ చేయడం ఉద్దేశం చేసింది కదా. కథకి అవసరం లేదు, కథ ఇలా చెబితేనే అందంగా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్సెస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఫైటింగ్లోనూ స్టెప్పుల్లోనూ పర్ఫార్మెన్స్కి ఏముంటుంది? వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్తో మాట్లాడేది కానీ సీన్స్ కానీ పర్ఫార్మెన్స్ సైడ్ మటుకు ఇద్దరు ఒకరిని మించి ఒకటి చేశారు. ఇద్దరు. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు జనరేషన్ ఏమైపోయిందంటే సార్ ఇప్పుడు పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రతి పాడ్కాస్ట్లో ఈ ఒక్క పాయింట్ నేను రిపీట్ చేస్తాను. మమ్మల్ని లక్కీగా మేబీ మై పేరెంట్స్ ఆర్ హిస్ పేరెంట్స్ అండ్ మీ గురించి అంటే మీ కిడ్స్కి ఆ పేరెంటింగ్ అనేది చాలా మారిపోయింది సార్. పేరెంట్స్ చాలా డిఫరెంట్ ఉన్నారు ఇప్పుడు. మాకు అంటే ఈ ఎథిక్స్ అని లేదా కొన్ని రిచువల్స్ లేదా కొన్ని కల్చర్స్ ఇవన్నీ మాకు అలవాటు ఉన్నాయి. కానీ ఇప్పుడు జనరేషన్లో కొంచెం తక్కువ ఉంది. లక్కీగా మొన్న నేను మ్యామ్తో మాట్లాడినప్పుడు కూడా షీ ఆల్వేస్ సెడ్ మై కిడ్స్ రూట్స్ ఆర్ ఆల్వేస్ హియర్ నా ఇట్లా ఉంది అని చెప్పేసి. సో బట్ యూ హ్యావ్ ఫ్రెండ్స్, వి ఆల్ హ్యావ్ ఫ్రెండ్స్ దట్ హూ ఆర్ డిఫరెంట్. దీని అంతటిని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేస్తావు ఆకాష్? బికాస్ నువ్వు నిన్న మాట్లాడి నువ్వు జెన్జీ కూడా కాదు, ఇటుకి మధ్యలో ఉన్నాడు ఆకాష్. This phase of 1993 to almost 2000-2001 is a very, I like to call it a weirdly good place. Okay. అంటే we come from a generation where cell phones అసలు లేవు. And then to starting of Google or starting of a social media. So ఆ starting points ని టిక్ చేసుకుంటూ వెళ్ళాను నేను. So as you asked, coming back to your question, like how do I deal with? Yes. I think that sense of maturity, like you accept everything, you keep a balance of what your roots are. మీరంటే ఏంటనే ఒక సెల్ఫ్ పెట్టుకుంటే you don't have to behave like anyone else. As you said, the upbringing is also very important and I can't be more grateful. Yes. By the way my mother has, it's very tough being in the strict కదా. Strict. అది ఇంక డిఫరెంట్ టాపిక్. కానీ ఒక విషయంలో వాడు మదర్ కన్నా తనే గ్రేట్. ఈ విషయంలో అవ్వలేదు సార్. ఒక విషయం అంటున్నాను. ఏ విషయం సార్ ఇది? ఇప్పుడు అలా పాట ఇస్తాం, ఒక పాటలో ఎన్ని లైన్లు ఉంటాయి, 12 లైన్లు ఉంటాయి. ఆ పాటలు వీళ్ళు చూస్తూ పాడతారు అనమాట. ఇతను ఒక షాట్లో చాలా మంచి డైలాగ్స్ మోనోలాగ్ చాలా టక్ చేశాడు. ఆ విధంగా సార్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నారని వెరీ ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం ఆ నెగిటివ్ ఆ టాక్సిక్ బిహేవియర్తో టాక్సిటీ ఉంటే సార్ ఇప్పుడు మీరైతే అప్పుడు వేరు. ఇప్పుడు చాలా ఎదిగే కొద్దీ సార్ నలుగురు హెల్ప్ చేయడం కంటే ఇంకొక 10 మంది తయారయ్యి కిందకి లాగడానికి ఎక్కువ మంది ఉన్నారు సార్. బీయింగ్ వెరీ ఆనెస్ట్, కెమెరా ముందే చెప్తున్నాను. ఈ సిచ్యువేషన్లో మన లైఫ్లో మనకి ఎవరు ఉంటారు? ఈ అబ్బాయి కావని ఇప్పుడు 25 years old, తిన చుట్టూ ఎవరున్నారు? గుడ్ కంపెనీ లేదా గుడ్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేంటంటే ఐఎమ్ కంటెంటెడ్ మ్యాన్, స్టిల్ ఐ వాంట్ టు డూ సంథింగ్. వాళ్ళకి ఇంకా చాలా ఉంది. అతని అదృష్టం ఏంటంటే ముందు పిక్చరే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మొదలుపెట్టాడు. ఇక అతను ఏది ఇచ్చినా చేయగలన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఏది ఇచ్చినా కూడా యూ కెన్ డ్యాన్స్, యూ కెన్ ఫైట్, యూ కెన్ డూ ఎనీథింగ్. కాకపోతే హౌ టు రీచ్ అనేది ఇప్పుడు మీ ఇంటర్వ్యూలు దాని కానీ దీంట్లో కానీ రేపు పొద్దున రిలీజ్ అప్పుడు కానీ ప్రీ రిలీజ్ పీపుల్ చూసి ఐడెంటిఫై చేసి అప్పుడు డెఫినెట్గా దిస్ జనరేషన్ కెన్ డూ ఎనీథింగ్. పర్ఫార్మెన్స్ చేసే అవకాశంతో ఉన్న సినిమాలు తక్కువ వస్తున్నాయమ్మా. ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాల్లో బేబీ అనే సినిమాలో అందులో స్టెప్ సాంగ్లు కానీ ఏమీ లేవు. ఓన్లీ ఎమోషన్స్, హీరో కానీ హీరోయిన్ కానీ మంచి డైలాగ్స్. అలా పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ కూడా రెడీ టు యాక్సెప్ట్ కొంచెం కొత్తదనం చేయడానికి. అబ్బాయి బాగా చేశాడు
అంతేందుకు మా పిల్లలు చూశారు. మా పిల్లలు పెద్ద నాకు పెద్ద ఎనిమిస్ ఎవరన్నా మా పిల్లలే. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు అని ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తే డాడీ వాటికి తీస్తున్నాను సార్. అది హిట్ అయిన తర్వాత మీరు చెప్పేది కరెక్ట్ అని ఒప్పుకుంటారు. అందుకనే అసలు ఈ జనరేషన్ ఎలా ఉంటుందో చూస్తే పిల్లలు చూడంగానే పిక్చర్ మెచ్చుకున్నారు. అందరూ చూడాల్సిన పిక్చరు ఇది. అండ్ అబ్బాయి బాగా చేశాడు, అమ్మాయి బాగా చేశారు, అందరూ బాగా చేశారు, ఫ్రెష్గా ఉంది. కొంతమంది ఎదగాలి అంటే ఒదగాలి అంటారు కదా, ఈ ఈగో అనేది చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఎక్కువ మీకు ఉండింది మన జనరేషన్లో కూడా, మా జనరేషన్లో కూడా అహం అడ్డొచ్చింది అంటారు. సో అట్లా ఎక్కడో దగ్గర అది ఇరుక్కుపోయి ఉంది మైండ్లో. దాన్ని ఓవర్కమ్ చేసి అడగడంలో తప్పలేదు. ఈ బ్యాచ్కి ఈగో లేదు, ఏమీ లేదు. ఎక్కువ ఫూలిష్నెస్ లేకపోతే చేస్తే అల్లరి చేయడం లేకపోతే శుభ్రంగా పని చేయడం. ఇట్స్ ఐదర్ ఈగో ఆర్ ఒక చిన్న ఫీలింగ్ ఎలా వస్తుందంటే, ఇది అడిగితే విల్ దే థింక్ నాకు ఏం తెలియదు అనుకుంటారా, మన అసలు ఇది కూడా తెలియదు. సో ఆ రకమైన భయం, ఒక రకమైన ఈగో, మిక్చర్ ఆఫ్ ఆల్ దిస్, మన ఒపీనియన్ అడగడం మానేసాం. ఎస్పెషలీ మై జనరేషన్ ఇస్ వాట్ ఐ థింక్ and younger to me. And you're so blessed to have someone like him. And tell me those 3 things, ఒక 3 విషయాలు. ఒక పుస్తకం నుంచి 3 పేజీలు చెప్పడం అనేది కష్టం, బట్ స్టిల్ నాకు తెలుసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఈ కాంబినేషన్, దేర్ ఆర్ సో మెనీ జనరేషన్స్ వాచింగ్. సో 3 things సార్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? Oh my God. I think before starting those 3 things, as I said, when a director whose catalog is a legendary catalog, ఆయన పని చేసిన యాక్టర్స్ చెప్పడం చేసినట్టు, అండ్ హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ స్టార్స్. అలాంటి క్యాటలాగ్ నుంచి నేను ఒక చిన్న పార్ట్ అవ్వడం అనేది వాజ్ అ హ్యూజ్ ఫీలింగ్. దాని తర్వాత నేను చాలా ఐ మీన్ ఐ కాంట్ పిక్ 3, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి వన్ థింగ్ ఇస్ హిస్ ఎనర్జీ లెవెల్స్. సార్ 50 years అయింది ఇండస్ట్రీలో. 50 yearsకి హీఈస్ మోర్ యాక్టివ్ దెన్ అస్. అప్పుడప్పుడు నేను ఎండ చాలా ఎక్కువ ఉందిరా ఇలా కూర్చుంటే సార్ తిరుగుతున్నారు అలా మొత్తం. హీ వాజ్ రౌండింగ్ అరౌండ్ ద హోల్ సెట్. హీ వాజ్ టాకింగ్ టు ద కెమెరా పీపుల్, డైరెక్టర్తో మాట్లాడడం కానీ, ప్రొడ్యూసర్తో మాట్లాడడం కానీ. సో అంత ఎనర్జీ లెవెల్స్ వాజ్ వెరీ అమేజింగ్ ఫర్ మీ టు వాచ్. సెకండ్ థింగ్ సింప్లిసిటీ. మన దృష్టిలో రాఘవేంద్రరావు గారు అంటే రాఘవేంద్రరావు గారు, బట్ దెన్ ఆయనకి తెలుసు, లైక్ హీ నోస్ హౌ పీపుల్ రిసీవ్ హిమ్, హీ నోస్ హౌ పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆర్ ఇంటిమిడేటెడ్ ఆర్ సంథింగ్. కానీ ఎంత సింపుల్గా, ఎంత ఐ నవ్వు, ఐ లవ్ ఎ స్మైల్ ఫస్ట్. సార్ నవ్వు నాకు చాలా ఇష్టం. సింపుల్గా నవ్వుతూ ఏదన్నా టెన్షన్ లేకుండా. అంటే యూజువలీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రొడక్షన్ ప్రాబ్లమ్ అయినా, యాక్టింగ్ ప్రాబ్లమ్ అయినా, ఆర్టిస్ట్ ప్రాబ్లమ్ అయినా, ఈ టేక్స్ ఇట్ వెరీ సింప్లీ అండ్ చాలా కామ్గా అయిపోతాయి పనులు. అండ్ ఐ థింక్ ద వే హిస్ ట్రీటెడ్ మీ ఆల్సో, ఒక నాకు అవకాశం ఇవ్వడం అనేది. I'm not able to pick the third one. I know. So I'm struggling to find which one. నేను యాడ్ చేస్తా. నేను ఈ 1 hourలో నేర్చుకున్న ఏంటో చెప్తున్నాను సార్. వచ్చిన వెంటనే నన్ను మీరు అడిగారు, ఒక డౌట్ అడిగారు, ఇక్కడ ఇదేంటి ఇలా చేయొచ్చా, లేదా నీకు నచ్చినట్టు చెయ్యి, నువ్వు ఏదనుకుంటున్నావు అది చెయ్యి, 100%, నీకు ఏదన్నా నడక్కు అని చెప్పారు. సో దానివల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను నాలా ఉండొచ్చు. నేను ఆయనతో ఒక స్పేస్ ఇచ్చారు నాకు కానీ, ఆకాష్కి కానీ. మీ ఎక్స్పీరియన్స్, మీ అది పక్కన పెట్టి మా వయసుకు మీరు వచ్చి మాకు ఆ స్పేస్ ఇచ్చి, నువ్వు అడుగు నీకు ఏది కావాల్సి అడుగు ఒక చనువు ఇచ్చారు. అది ఫస్ట్ థింగ్, యూ గేవ్ మీ దట్ స్పేస్. సెకండ్ థింగ్, my third thing. I relate to this so much. Exactly, you gave me that space. నువ్వు అడుగు, ఏంటి చాలా with me and the director and the producers also, he let us be ourselves basically. అది చాలా. అండ్ వర్క్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ నుంచి పంపించారు. పొద్దున 6 o'clock స్టార్ట్ చేసేవాళ్ళు. రోజుల్లో 6 o'clock స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అసలు. నిజంగా డైరెక్టరు వీళ్ళందరూ కూడా వీళ్ళు కోఆపరేట్ చేయకపోతే డైరెక్ట్ చేయలేదు కదా. డైలీ 6 o'clock కల్లా బ్యూటిఫుల్ స్కైతో షాట్ ఉండేది. అందులో టోటల్ సినిమాలో వీళ్ళందరూ అంత ఇదిగా కనపడతారు అనమాట. అలా కమిట్మెంట్ మటుకు ఎవరైనా సరే హార్డ్ వర్క్తోనే పైకి వస్తారన్నమాట. ఒక గుడ్ బిహేవియర్ లేకుండా. సో హార్డ్ వర్క్ ఉంది, బిహేవియర్ ఉంది, క్యారెక్టర్ ఉంది, చదువుకున్నాడు, ఎడ్యుకేషన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇన్ని క్వాలిఫికేషన్తో ఎట్టి పరిస్థితుల్లో
అతను సక్సెస్కి వెళ్తాడు తప్ప ఇంకో నో అదర్ వర్డ్. థ్యాంక్ యూ సార్. I think ఇంత మంచి note, I think all the blessings and every positive energies around you, like filled with energy, and sir చేతుల మీదుగా you becoming, getting launched is something beautiful. I think అదొక బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇప్పుడు రెగ్యులర్ ఆర్టిస్టులు ఒక సీన్ చేశాను అనుకో, భలే ఉందా, బాగా చేశాడు. బట్ ఫస్ట్ టైం క్లైమాక్స్లోనూ 2-3 చోట్ల నేను కూడా ఉన్నాను సీన్స్ అప్పుడు. ఇది చేసినప్పుడు అందరూ చూస్తూ ఉంటే ఇంత మిచ్చుడుగా చేశాయంటే చాలా దగ్గరికి వచ్చి కూడా చాలా బాగా చేసావు, చాలా ఎమోషనల్గా చేసావు. థ్యాంక్ యూ సార్. అంటే ఊరిని పొగట్టానికి అనుకున్నా మనస్ఫూర్తిగా చెప్పాను అనమాట. సో వెరీ గుడ్ స్క్రిప్ట్లో క్లైమాక్స్ అనేది ఎవరు ఊహించరు అనమాట. క్లైమాక్స్ మటుకు ఎవరు అసలు నేను కథ చెప్తాను, నేను ఊహించలే అసలు. క్లైమాక్స్లో ఫైట్ ఉండదు, ఏముండదు. ఇతను చెప్తాడు, ఒక స్టోరీ చెప్తాడు, అది మటుకు ఎవరు ఊహించరు అనమాట. సో ఆ సీన్స్ అన్ని బాగా చేశాడు. ఫస్ట్ టైం చేసినట్లా నా కళల్లో ఆ పవర్ తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఐస్ఫుల్ ఎక్స్ప్రెషన్ అనేది బాగా చేశాడంటాక ఇదేంటంటే ఐస్. నేను యాక్టింగ్ ఇంట్రెస్ట్ ముందు ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ చెప్పేది, అంటే కళ్ళు ఎంత బాగా యాక్ట్ చేస్తే ఆర్టిస్ట్ అంత బాగా. అండ్ నాకు అర్థమయ్యేది కాదు అది, అన్లెస్ అంటే నన్ను నేను చూసుకున్నప్పుడు స్క్రీన్ మీద. నాడుగా గొంతు కళ్ళు ఇచ్చారు. అయినా ఎవరు పడట్లేదు. సునేతనే కూతురులా చూసుకుంటాను ఎందుకంటే చాలా ఈ ఊరు వచ్చిన బిగినింగ్ కాడి నుంచి. సో సార్, స్పీకింగ్ ఆఫ్ జనరేషన్స్, మాకు ఒక 3 things చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా ఎంత నిఖిల్ బ్రహ్మాండంగా చేస్తాడు, నిఖిల్ చేస్తాడు అవతరంగా చెప్పుకొని, బట్ యూ డోంట్ ఫీల్. ఎస్, బీయింగ్ మోడెస్ట్గా ఉంటూ ఇంకా బాధ్యత పెంచుకోవాలి. అది ఇద్దరికీ వర్తిస్తుంది. ఎప్పుడు ఇండస్ట్రీ కానీ నీ వృత్తిలో కానీ దేంట్లో కానీ ఇండస్ట్రీని పోటిస్తే నువ్వు తిరిగి ఇవ్వటం అనేది నేను అబ్జర్వ్ చేస్తుంది. ఇవ్వటంలో ఉన్న ఆనందం దేంట్లోనే లేదమ్మా. నా కారులో ఎప్పుడు ఇదివరకట్లా కాయిన్స్ ఉండేవి, మినిమం 10 రూపాయల నోట్లు సపరేట్గా పెట్టి ఉంస్తామంట. జంక్షన్లో ఆగితే ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసేమంటాం డైరెక్ట్. వాళ్ళ కళ్ళల్లో 10 రూపాయలు, ఒక్కోసారి మరీ ఇదిగా ఉంటే 100 రూపాయలు ఇవ్వమంటాం. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే పగలంతా తిరిగి ఒక కాయిన్ ఇస్తారు. సో ఎనీథింగ్ అది దానం చేయడం అంటే ఆదానం ఉండదు. గివింగ్ టు సొసైటీ. బర్త్డే నాడు అనాథాశ్రమంలో మనమే మన ఫ్రెండ్స్ని పిలిచి సెలబ్రేట్ చేసుకోవటం ఒక పార్ట్ ఉన్నాం కదా. మన పిల్లలు కంపల్సరీగా బర్త్డే అయితే వెళ్ళి అనాథాశ్రమంకో దీనికో ఏదో చేసేస్తారు. సో మీరు ఎంత ఎదిగితే అంత ఇస్తూ ఉండండి తిరిగి. అంటే ఎవరికి ఎంత స్తోమత ఉంటే అంత తిరిగి ఇవ్వడంలో ఉన్న ఆనందం. ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వాళ్ళ పీపుల్స్ బ్లెస్సింగ్ లేకపోతే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు కదా. వాళ్ళకి ఎంత ఇచ్చినా మనం రుణం తెచ్చుకోలేము అసలు. నువ్వు కూడా అంతే కదా. అందరూ అంతే సార్, అందరూ అంతే. బైక్ రావాలంటే వాళ్ళు ఉండాలి. అండ్ 25th year ఆఫ్ ఆర్కే టెలి షో సందర్భంగా సర్కార్ నౌకరి అనే ఒక గొప్ప చిత్రం తీసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ దాని ద్వారా నాకు ఇష్టమైన సింగర్ సునీత కొడుకుని ఆకాష్ని, అతను మంచి కుర్రాడు కనుక అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయటం, అమ్మాయి కూడా చాలా అద్భుతం చేస్తాం అందరూ. అండ్ డైరెక్టర్ కానీ విష్ దెమ్ బెస్ట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ది బెస్ట్. టీజర్ అది కూడా రిలీజ్ అయింది ఆకాష్ మూవీది, అండ్ ఇట్ లుక్స్ అమేజింగ్, చాలా బాగుంది. నేను అండ్ ఆల్సో ఆడియన్స్, ఐఎమ్ గివింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, ప్లీజ్ డూ వాచ్. అండ్ మీ చేతుల మీదుగా ఆకాష్కి ఇంకా మంచి జరగాలని, సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఆర్ బిలవ్డ్, ఆర్ బ్యూటిఫుల్
అండ్ అమేజింగ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సునీత గారు బ్లెస్సింగ్స్ తో పాటు మీ బ్లెస్సింగ్స్ తో పాటు ఆకాష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so much. అండ్ సార్ ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మన మూవీ గురించి? మూవీ గురించి అందరూ చూసి వాళ్ళందరిని బ్లెస్ చేయాలని, ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా. అండ్ ఇందులో మెయిన్గా ఇవాళ ఏది ఫ్యామిలీకి ఏది అవసరమో, కామన్ మ్యాన్ నుంచి రిచ్ మ్యాన్ వరకు ఏది అవసరమో ఆ కంటెంట్ ఎంటర్టైన్మెంట్, మంచి సాంగ్స్, మంచి పర్ఫార్మెన్స్, కొత్త టాలెంట్స్ చూడటం అనేది ఇందాక ఒక విషయం చెప్పాను, మా అమ్మాయిలు వాళ్ళు కూడా పెద్ద క్రిటిసిజం అని, వాళ్ళకు కూడా నచ్చింది అనేప్పటికీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ దిస్ డెఫినెట్లీ డూ సమ్ సెన్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రతి పాడ్కాస్ట్లో చెప్పినట్టు ఈ పాడ్కాస్ట్లో కూడా చెప్తున్నా, సినిమా అనేది చాలా మందికి ఇట్స్ అన్ ఎంప్లాయ్మెంట్, చాలా మందికి భోజనం పెడుతుంది. అండ్ సినిమా ఎప్పటికీ సినిమాయే, చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ లేదు. ఆన్ దట్ నోట్, రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఆకాష్ అనే ఒక యంగ్ టాలెంట్ ఈస్ గెటింగ్ లాంచ్డ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. సో ప్లీజ్ సినిమాని వెళ్ళి థియేటర్లో మాత్రమే చూడండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ పైరసీ. ప్లీజ్ గో, టికెట్ కొనుక్కొని మీ ఫ్రెండ్స్ని అందరి టికెట్స్ కొనిపించి సినిమాకి వెళ్ళి సినిమా చూడండి. దానివల్ల చాలా మందికి వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ benefit to all our artists and people like us. Thank you so much. Thank you so much. Akash, I'm always there for you. And sir, thank you so much. It's like naake idoka beautiful and great experience to host two generations and people like you. Thank you sir. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏదో అటు ఇటు అయితే తెలియకుండా మాట్లాడుంటే క్షమించండి సార్. బాగానే చేశాను అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఫర్దర్గా కూడా నీ ప్రోగ్రామ్స్ అని చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. That is the biggest. థ్యాంక్ యూ.